అందరికీ వందనాలు. ఉదయకాలమందు ప్రభు సన్నిధానంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుదాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. హృదయ శుద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారు దేవుని చూస్తారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడాలి, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. శుద్ధ హృదయం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా, నువ్వు ప్రభువును అంగీకరించినటువంటి బిడ్డవు, ప్రభువును తెలుసుకున్నటువంటి కుమారుడవు, కుమార్తెవు. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, నీ యొక్క మనసును శుద్ధి చేసుకొని ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రభువును చూడటానికి ప్రభు నీకు అవకాశం ఇస్తాడు. అలాంటి కృప దేవుడు ఈ దినమంతటిని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.